పడ్డాయి, 19% పడ్డాయి. 190 ఓట్లు పడ్డాయి. అంటే ఆ బూత్ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకొని ఎంతమంది వచ్చారు. అందులో తర్వాత మళ్ళీ బూత్ ఇది ఈవీఎం మార్చాక 450 500 పడ్డాయి, అంటే 45% పడ్డాయి. అంటే అక్కడ జనం భయపడలేదు కదా ఆ తర్వాత, కాబట్టి రీపోలింగ్ పెట్టదు. అసలైతే మామూలు నిబంధన అయితే బూత్ లోపల ఇట్లాంటి గొడవ జరిగితే ఖచ్చితంగా రీపోలింగ్ పెట్టాలి. 7 చోట్ల ధ్వంసమైనాయి ఒక్క మాచర్లలో, రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్ల ధ్వంసమైనాయి ఈవీఎం. అలాగే పోలింగ్ బూత్ లోపల ఘర్షణలు 20 చోట్ల జరిగినాయి. 20 చోట్ల పోలింగ్ బూత్ లోపల కొట్టుకున్నారు, వీళ్ళని కొట్టబోవడం ఇట్లాంటి. అలాంటి చోట్ల ఆటోమేటిక్ ఆపేయాలి, అవి జరగల. ఎమ్మెల్యేల అధికార దాహం ఎంతవరకు చూడొచ్చు ఇక్కడ? వాళ్ళు ఆవేశపడడం, కంట్రోల్ చేయాల్సింది వాళ్ళే, ఈవీఎంలు పగలగొట్టడం. ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే చేసుకొచ్చిందైనా లేకపోతే ఎవరు చేసినా, ప్రతిపక్షం చేసినా ఈవీఎం ధ్వంసం చేయడం అంటే అహంకారం, ఆధిపత్య ధోరణి, లేదంటే అసహనం, పరిస్థితి తమ అదుపు తప్పిపోతుంది అన్నటువంటి ఆందోళన. కానీ ఒకటి ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిట్లో ఈ వీడియో బయటపడింది, కానీ సమస్యాత్మక ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు 107 సమస్యాత్మక ప్రాంతాల్లో 9 చోట్ల ఈవీఎంలు పగిలినా, 7 చోట్ల పగిలినా, అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ కన్సైడ్ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, ఈసీకి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆ పోలింగ్ బూత్ సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదే కదా ఇప్పుడు అసలు బేసిక్ గా ఏమైందంటే, విషయాన్ని దాయాలనుకున్నారా, దాచే ప్రయత్నాన్ని అధికారులు చేశారా? ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ అధికారులు ఎవ్వరు ఎన్నికల సంఘం దృష్టికి